నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారున్నారు. మరి అమ్మతో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. అమ్మ, కులదేవతలు నిజంగా ఉంటారా? అసలు కులదేవతల్ని అంటే మనం డిసైడ్ చేసుకున్నదా? లేకపోతే అసలు కులదేవత అంటే ఏంటి? కులదేవత అంటే ఏంటి అంటే వాళ్ళ పూర్వం నుంచి ఏ ఆచారం ప్రకారం ఏ దేవతను కొలుస్తున్నారో వారే వాళ్ళ కులదేవతలు అవుతారు. కులదేవత అన్నది మన హిందూ ధర్మంలో ఉన్నది. అంటే కొంతమంది ఇళ్లలో తెలుస్తుంది, కొంతమంది ఇళ్లలో అది అలా మరుగున పడుతుంది. ఏదైనా కూడా వాళ్ళ 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 పూర్వీకులు ఏం చెప్పారో ఆ దేవతను వాళ్ళని కొలుచుకోవడం అన్నది ఆచారం మనకి తప్పకుండా ఉంది. అవును. అంటే కానీ పర్టికులర్‌గా మనకి ఏ దేవత ఇష్టం ఉంటే వాళ్ళని పూజ చేయాలి తప్ప, మన తాతలు, మన నాన్నలు వీళ్ళకి చేశారు, సో మనం అదే చెయ్యాలి, ఇప్పుడు మనం మార్చితే ఏదో జరిగిపోతది, అశుభం జరుగుతది, అలాంటివన్నీ మూఢనమ్మకాలు. దేవుడంటే అందరూ ఒక్కటే. హ్మ్. ఏ రూపంలో నచ్చినా చెయ్యొచ్చు. హ్మ్. వాళ్ళు చేసింది చెయ్యకపోతే ఏదో అవుతుంది అన్నది మాత్రం అబద్ధం. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు నేను అన్నదానికి దేవత ఏంటో తెలియకపోవచ్చు. కానీ దేవతకైతే మనం తెలుసు కదా! అవును. అందులో ఈ సాధన ఏదొచ్చినా సరే అంటే పూజ విధానంలో మనకు ఒక దేవత బాగా నచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే పూర్వజన్మలో ఆ దేవతతో మనకి ఏదో ఒక సంబంధం ఉంది. అంటే ఇంతకుముందు మనం ఏదో సాధన చేసాం, అందువల్లే ఈ జన్మలో దానికి మనం అట్రాక్ట్ అయి వెళ్తాం. అందువల్ల ఇది చేస్తే అది ఏదో అవుతుంది అన్నది అబద్ధం. అదైతే అవ్వదు. అట్ ది సేమ్ టైం అది ఇది కూడా చెయ్యొచ్చు అని నేనైతే చెప్తాను. అంటే వాళ్ళ సెంటిమెంట్ని మనం పాడు చేయక్కర్లేదు, ఇది కూడా చేయొచ్చు. అట్ ది సేమ్ చెయ్యకపోతే కూడా అసలు ఏమీ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే దేవుడు అంటే అంతా ఒకటే. ఇప్పుడు ఒకటే ఒక విత్తనం వేసామమ్మా, ఎక్కడ భూమిలో మొక్క అయింది. మొక్క అయిన తర్వాత విత్తనం ఒక్కటే, ఈ మాను ఒక్కటే, మళ్ళీ చెగురుగా వెళ్ళిన కొమ్మ ఒక్కటే అవుతుంది. కానీ మధ్యలో మాత్రం బోర్డులని బ్రాంచెస్ వస్తాయి. ఇది కూడా అంతే. ఓకే. ఎందుకంటే అప్పుడు నాకు ఏది నచ్చిందో అది ఫైనల్గా వెళ్ళేసరికి అర్థమవుతుంది అంతా ఒక్కటే అని. ఫస్ట్ కూడా అంతా ఒక్కటే, మనకు తెలిసినా తెలియకపోయినా. కానీ ఈ అంతా ఒక్కటే మనకు కనిపించటం లేదు. ఆ అంతా ఒక్కటే మనకు కనిపిస్తుంది మనం నేర్చుకున్న తర్వాత. సో అది అర్థమయ్యే వరకు మాత్రం మనం ఈ కొమ్మలన్నీ వేరు 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 అనుకుంటూ ఉంటాం అంతే, కానీ అన్నీ ఒక్కటే. ఓకే. అమ్మ, చాలామంది ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ముత్తైదువులకే తాంబూలాలు ఇస్తూ ఉంటారు. అంటే వితంతువులు పూజలు, వ్రతాలు, నోములు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? అసలు ఇక్కడ సువాసిని అర్చన ప్రీత శోభనా శుద్ధ మానస అని చెప్తే అందరూ ఏమనుకున్నారు? సువాసిని అంటే బొట్టున్న వాళ్ళు, అంటే ఏంటంటే ముత్తైదువులు అని. ఆ ముత్తైదు అంటే భర్త భార్య ఇద్దరు ఉన్నవాళ్ళు అని అనుకుంటారు. కానీ ఇక్కడ సువాసిని అంటే అర్థం ఏమిటి అంటే ఫస్ట్ మంచి వాసన, అంటే మంచి ఆలోచనలు గల స్త్రీ అని. మంచి ఆలోచనలు ఉంటే చాలు, వాళ్ళు ఎవరైనా పూజ చేయొచ్చు. అందులో పూజ చేయాలి ఇందాక చెప్పినట్టే మన ఆత్మకి సంబంధించింది. ఆత్మకి ఇవేవి అసలు కాదు కదా, శరీరానికి బంధాలు ఇవన్నీ. ఆత్మకి వేటితోనూ లేదు. అంత ముందేదో ముందు జన్మలో సంబంధం ఉంది కాబట్టి ఈ జన్మలో మనందరం కలిసాం. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ నన్ను అందులో ఇప్పుడు మీరు పెళ్లి చేసినప్పుడు కూడా ఏం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని చెప్పిస్తారు. అంటే ధర్మంలో, అర్థంలో, కామంలో ఈ మూడిట్లలోనూ కలిసి ఉంటాను, కానీ మోక్షేచ నాతిచర. మరి ఇందులో చతుర్విధ ఫల పురుషార్థాల్లో మోక్షం మాత్రం ఎవరిది వాళ్ళదే అని చెప్పారు. అంటే మరి స్త్రీ సాధన చేయాలి, పురుషుడు సాధన చేయాలి. సాధన అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు నాకు దేవుళ్ళలో కలిసిపోవాలి అంటే ఊపిరి ఆగే వరకు చేస్తూనే ఉండాలి కదా. అవును. అప్పుడు ఇవి చెయ్యకూడదు అన్నదైతే తప్పు. ఎందుకు అని అంటే ఎవరైనా సాధన చేసుకోవచ్చు. ఇక్కడ పూజ చేయడానికి అర్హత అంటే చెయ్యాలని అనిపించడమే, మనస్ఫూర్తిగా నాకు చేయాలని ఉండడమే అర్హత. అంతే తప్ప మిగతావన్నీ అర్హతలు కాదు. అది అర్థం చేసుకుంటే ఎప్పుడు వాళ్ళని ఏం అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది చెప్పడానికే దశమహావిద్యల్లో ధూమావతి అనే ఒక దేవత కూడా ఉంటుంది. మరి ఆవిడ భర్త ఉండడు, మరి ఆవిడకి మనం పూజ చేస్తున్నాం కదా.
హుహుహు. అంటే చాలామంది పూజలు కానివ్వండి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నడుస్తుంది. 5గురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి అని అంటారు. హ్మ్. అంటే వాళ్ళేం పాపం చేశారు? అంటే వాళ్ళ డెస్టినీలో ఉన్నదాన్ని మనం పదే పదే వేలెత్తి చూపించినట్టు అయిపోతుంది. వాళ్ళు ఎదురొస్తే అశుభం జరుగుతుంది. కాసేపు కూర్చొని అవన్నీ నీళ్ళు తాగి తప్పులమ్మా. హ్మ్. అవన్నీ తప్పులు. హ్మ్. అదేంటంటే ఇంకోళ్ళని బాధపెట్టే ఏ క్రియ కూడా మంచిది కాదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి వాళ్ళు ఎదురొస్తే తప్పు అనంటే వాళ్ళ మనస్సుని మనం గాయపరిచినట్టే అవును. కదా! ఆ దేవత ఎందుకు సంతోషపడుతుంది? అవును. ఎందుకు దేవత ఏ రూపంలో అయినా మరి చదువుతున్నారు కదా! గురు చరిత్రలు చదువుతారు. సాయిబాబా అన్నిటిలోనూ హ్మ్. ఒక్కొక్కొచ్చి ప్రసాదం తీసుకుందంటారు. చిన్న పిల్లల రూపంలో వచ్చారు. ఇవన్నీ చదవడంతో ఆగిపోకూడదు. హ్మ్. మనం చేయడంలో కూడా పెట్టాలి. ఆ హ్మ్. చేయడంలో పెట్టాలంటే సాధన ఖచ్చితంగా చేయాలి. హ్మ్. అంటే మనం ఇప్పుడు చూడండి వింటాం. హ్మ్. విన్నామో లేపోతే రామాయణం అవి చదువుతాం. హ్మ్. ఈ చదివినప్పుడు, విన్నప్పుడు ఎలా అంటే ఇగో ఇలాగే ఏంటంటే చదవడం వరకే సరిపోతుంది. పాటించాలి. పాటించేటప్పుడు ఉండదు. అవును. కానీ సాధన చేస్తేనే పాటించే స్థితొస్తుంది. హ్మ్. అప్పుడు మనం ఎవరిని గాయపరచలేం. హ్మ్. అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సాధన చేసే తీరాలి. అప్పటి వరకు ఏంటి అంటే మన లోపల ఉన్న ఎమోషన్సే అలా చేయిస్తూ ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత నిజం చెప్తే చేసిన వాళ్ళు కూడా బాధపడతారని నా మనసుకు అనిపిస్తుంది. అవును. వాళ్ళు బాధపడతారు కానీ అప్పుడు చేసేస్తారు అంతే ఆ ఎమోషన్‌లో. అవును. ఎందుకంటే రీసెంట్‌గా పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌ల టైంలో చూస్తాం కదా! ఇప్పుడు హల్దీలవి చేసుకుంటున్నారు. వాళ్ళొకటే పసుపు రాయకూడదు, హ్మ్. వాళ్ళు ఫస్ట్ బ్లెస్ చేయకూడదు అని అంటారు. పాపం వాళ్ళ మొహం హ్మ్. చిన్నబుచ్చుకొని పక్కకెళ్ళి నుంచోవడం, పక్కన కూర్చోవడం, ఆ తలంబ్రాలు బియ్యం కలిపినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టాల్సొచ్చిన సిట్యుయేషన్ వస్తే ఆమెకు భర్త లేడు, హ్మ్. వాళ్ళ ఇంట్లో పెట్టకూడదు అని. ఇవన్నీ అంటే వాళ్ళకి హర్టింగ్‌గా ఉంటాయి. మీరన్నట్టు సేమ్ టైమ్ చెప్పడానికి మనకు కూడా బాధగా ఉంటది. ఉన్నా ఇదొక మూఢనమ్మకంగా తీసుకొని ఏదో అయిపోతది అని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు గదా! అవును. హ్మ్. అది చేయకూడదు. కానీ అది చేయకూడదు అంటే అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం. హ్మ్. ఎంత సాధన చేస్తే అంత మంచిగా మారుతారు. అప్పటి వరకు ఏంటి అంటే ఇవి చదివినవి, విన్నవి ఎప్పుడు మనని మార్చవు. హ్మ్. మీ ఎందుకు మీరు చదువుకున్నారనుకో చిన్నప్పుడు, ఎంత చదువుకున్నా మీ జాబ్‌లో అయితే మీ చదువు ఎక్కడా పనికిరాదు. అవును. ఏంటంటే అది తెలుసుకోవడానికే మీకు అర్థమవుతుంది. మళ్ళీ హ్మ్. జాబ్‌లో మీకొచ్చిన అనుభవమే కరెక్టు. అవును. అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. హ్మ్. అవును. ఇప్పుడు సపోజు ఎలా ఉంటుందంటే యూట్యూబ్‌లో ఒక వీడియో ఉందనుకోండి. హ్మ్. ఆ వీడియో చూసి వంట చేయడం మొదలుపెట్టారు. హ్మ్. వాళ్ళేంటి ఒక ప్రాసెస్ ప్రకారం ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఆ స్టెప్పులన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి టైము కొంచెం లేట్ అవుతుంది. అవును. అదేమిటో అర్థమైపోయిందనుకోండి. హ్మ్. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈజీగా చేయొచ్చు. ఈజీగా హ్మ్. చేసుకుంటాం. అంటే ఆ ఈజీ ఎప్పుడొస్తోంది అంటే మనకది అనుభవంలోకొచ్చినప్పుడే. హ్మ్. అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం. అప్పటి వరకు దీన్నేంటి అంటే మనం మార్చాలనుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు. నా వరకు బాధపడడం తప్ప అనిపిస్తుంది. హ్మ్. మార్చాలి అంటే ఒకటే తోవ. అందరితో సాధన చేయించాలి. ఓకే. అంతే. మంచి జరగాలంటే సాధించాలి. మంచి జరగాలంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సాధన చేయాలమ్మా. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆత్మశక్తి లేకపోవడమే. హ్మ్. ఆ ఆత్మశక్తి కనుకుంటే ఈ సృష్టిలో ఎవరిని మనం బాధ పెట్టం. హ్మ్. ఎందుకంటే ప్రపంచం అంతా ప్రతి పరమాణువులోనూ ఎవరున్నారని చెప్తున్నాం? అండపిండ బ్రహ్మాండం అంతా ఆ దేవుడే. అందుకే అవును. అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయక నాయక. అంటారు. హ్మ్. విశ్వరూపం చూస్తాం. హ్మ్. ఇవన్నీ చెప్పుకోవడానికి ఉండకూడదు. హ్మ్. భక్త కన్నప్పది చాలా మంచి భక్తండి. హ్మ్. ఏంటి అంటే ఆయన ఏం చేశాడు? మాంసం పట్టుకెళ్ళి పెట్టాడు. హ్మ్. నీళ్లు లేకపోతే నోటితో పుక్కిలించి పోసాడు. అంటే అంత భక్తి పారవస్యంతో చేశాడు అని చెప్పడం కాదు. అంత భక్తి పారవస్యం మనకు గూడా ఉండాలి. అని దానర్థం అది. అది. హ్మ్. అంటే చూసి వదిలేయకూడదు. హ్మ్. అది అనుభవంలోకి ఎప్పుడొస్తుంది అంటే మనం చేసినప్పుడే. హ్మ్. మనం సాధన చేయకుండా అనుభవం రాదు. అవును. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందుకే దీన్ని ఏంటంటే విశ్వగురువు అని పిలుస్తారు భారతదేశాన్ని. హ్మ్. ఎందుకంటే టీచింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అవును. అవును. టీచర్స్ అందరూ ఇక్కడే ఇక్కడే ఉంటారు. ఉన్నారు. హ్మ్. అందుకని మనం నేర్చుకుని, సాధన చేసి, మన్ని మనం ఎదిగించుకోవడమే కాకుండా, మన ప్రపంచాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడమే ఇక్కడి నుంచి నేర్చుకుంటుంటారు. హ్మ్. అంటే ప్రపంచ దేశాలన్నీ ఇక్కడి నుంచే ఆధారపడి ఉన్నాయి. ఎందుకు అంటే, అన్నిటికంటే జ్ఞానం, శక్తియే ఇంపార్టెంట్. ఇక్కడ సంపాదించాల్సినవి కూడా హ్మ్. ఏమీ లేవు. అవును. సోఫాలు, గిన్నెలు, బట్టలు ఇవి సంపాదించడం వల్ల ఏముంది అంటే, టెంపరరీగా హ్యాపీ అంతే. అవును.
పెర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు మన నాలెడ్జ్, మన ఎనర్జీ. అదే లలిత ఉపాసన చెప్తుంది మనకి. కాబట్టి ఎవరైనా సరే ఆ జ్ఞానాన్ని, శక్తిని సంపార్జించాలి అంటే ఏదో ఒక విద్యలో వాళ్ళు ఆరితేరి ఉండాలి. ఆ జ్ఞానం తెచ్చుకోవాలి. అది కూడా ఫ్యాషన్లా తెచ్చుకోకూడదు, ప్యాషన్లా తెచ్చుకోవాలి. ఫ్యాషన్ అంటే ఏంటంటే దానివల్ల నాకేమొస్తుంది, ఇప్పుడు చదువు అదే కదా, అంటే చదువుకుంటాను ఎందుకు అంటే ఉద్యోగం కోసం, ఉద్యోగం ఎందుకు అంటే నేను బాగా సెటిల్ అవ్వడం కోసం, సెటిల్ ఎందుకు అంటే డబ్బులు ఎందుకు అంటే ఇదంతా ఈ జానేడు పొట్ట కోసం అంటారు. జానేడు పొట్ట కోసం ఇంత కష్టం ఎందుకు అసలు? అంటే ఏది దానికోసం చేయట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏదో కావాలని ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండోది ఏమిటి అంటే ఎప్పుడు లాభాపేక్ష ఉండకూడదు మనం చేసే పనిలో. ఈ ప్యాషన్లో అలా ఉండదు. ఏంటంటే అదే నా జీవితం. ఎప్పుడు నా జీవితం అయిందో అక్కడ ఏం వస్తుందో ఏం రాలేదో నాకు వద్దు. అన్నిటికంటే నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అంతే. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. దాంతో మనకు అసలు సంబంధం ఉండదు. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇంకొకళ్ళని ఎవరిని మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎవరిని విమర్శించే స్థితిలో చూడండి, చాలామంది ఏంటంటే మీరు చూస్తే బోల్డ్ చోట్ల అక్కర్లేని కామెంట్స్ అన్నీ, లేకపోతే అక్కర్లేని క్వశ్చన్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనలో ఉన్న ఎమోషన్సే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు నన్ను కదా, నేను నా లోపాలను నేను సరిదిద్దుకోవాలి కదా, అప్పుడు ఇంకోటి వైపు చూడడానికి మనకి టైం ఉండదు. సో ఎలా మారుతాను అన్నది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది. కాబట్టి మూఢనమ్మకాలు అన్నవి ఏంటి అంటే మనం దేవుడితో ఎప్పుడు ఆత్మ సంబంధం పెట్టుకున్నంతసేపు ఈ మూఢనమ్మకాలకి తావులేదు. ప్లస్ ఎవరిని హర్ట్ చేసేది అసలు మనం కాదు. ఎందుకంటే ఇక్కడ నేర్పిందే ఏంటి, క్షమించు క్షమించు క్షమించు. భూమాత అదే కదా నేర్పిస్తుంది, ఓర్పు క్షమ. ఎందుకంటే టైం ప్రతిదానికి ఆన్సర్ చెప్తుంది. అది చెప్పే వరకు మనం ఊరుకోవాలి. కానీ మనం ఆ టైంని చెప్పనివ్వకుండా మనం ఏదో అక్కర్లేనివి చేయడం తప్పు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే అక్కడ ఒక మనసు ఉంది, ప్రాణం ఉంది. అదే కనుక నన్నంటే అందువల్లే మనం అందరినీ హర్ట్ చేయడం వల్లే ఫైనల్గా ఎమోషన్ ఎవరు తీసుకుంటున్నారంటే మనం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ప్రకృతి ధర్మం అదే కదా, నేను మీకు ఏది ఇస్తే నాకు అదే వస్తుంది. అది అర్థమైతే ఇంకెవరిని ఎప్పుడు ఏమను కదా. ఎందుకంటే నేను మిమ్మల్ని హర్ట్ చేశాననుకో తప్పకుండా హర్టింగ్ వస్తుంది. కానీ మీ నుంచే రావాలని రూల్ లేదు. ఎందుకు లేదంటే ఇది ఇక్కడ ఉన్నంతసేపు ఏమవుతుంది, లిమిటెడ్. మీ దగ్గరికి వచ్చేసరికి ప్రకృతి. ఎందుకంటే నేను చూసేదంతా నా ప్రకృతి కదా, అప్పుడు ఎటు సైడ్ నుంచి అయినా రావచ్చు, ఎన్ని విధాలుగా అయినా రావచ్చు. ఎందుకు అంటే నేను ఎంత ఎమోషన్తో మీ పైన చేశానో, ఇప్పుడు మీ పేద ఎంత నేను కోపం ప్రకటించానో అది 10 నుంచి రావచ్చు, 100 నుంచి రావచ్చు. ఎందుకు ప్రకృతిలో కలిసేసరికి అది ఎక్స్పాండబుల్, ఇది లిమిటెడ్. కాబట్టి ఇటు సైడ్ నుంచే రావాలని కూడా మనం అయ్యో నేను వీళ్ళు ఏం అనలేదండి అంటారు చాలాసార్లు. నువ్వంటే ఇంకో చోట ఎక్కడో అన్నావు, వాళ్ళు బాధ పెట్టావు. సమన్వితే సృష్టి అంతా. మీరు అలా కూడా చూడకండి. కుంతీదేవి కృష్ణుడిని ఎంతో బాగా ప్రార్థించింది. ఏ పని చేసినా కుంతీదేవి చేతే చేయించేవారు. అప్పటికి పాండురాజు లేడు. మీరు చూస్తే ఇలాంటివన్నీ చూసి మనమే కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. దశరథ మహారాజు లేనప్పుడే కదా. మరి ఇవన్నీ మనం చూసి ఇంకా శబరి ఆయన్ని ఎంతో బాగా ఆవిడని ఎంతో బాగా చూసుకున్నాడు రాముడు. మరి అంటే గొప్ప అవన్నీ చదువుకోవడానికితో ఆగిపోకూడదు, ఫాలో చేయడం కూడా ఉండాలి. అందుకే ఎప్పుడు ఒకటే లలితా సహస్రం చదవకండి, ఫాలో అవ్వండి. ఎందుకు చదవకండి అని చెప్తాను అని అంటే చదవడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇగో ఇలాగే ఉంటుంది. ఫాలో అయితే ఏమవుతుంది అంటే రాముడు వాళ్ళ మారుతాం. ఎందుకు మారాలండి అంటారు, చిన్న స్వార్థం ఉంటుంది ఇక్కడ. ఆ స్వార్థం ఏమిటి అంటే దశరథ మహారాజు అని ఒక రాజు ఉన్నారమ్మా. ఆ రాజుగారు ఏంటి అంటే ఆ కాలంలో చాలా గొప్ప రాజు అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆ దశరథ మహారాజుని కానీ, కౌసల్యని కానీ, సుమిత్రని కానీ, కైకేయిని కానీ. ఎందుకు అని అంటే రాముడు లాంటి ఒక గొప్ప కొడుకు పుట్టాడు కాబట్టి. అంతేనా? అంటే ఈ 100 సంవత్సరాల తర్వాత ఈ శరీరం ఎలాగో వెళ్ళిపోతుంది. కానీ మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటేనే మనం ఎప్పుడూ బతుకుంటాము. అది ఆ స్టోరీయే ఉదాహరణ. అంటే మనం ఎవరిని బెస్ట్గా తయారు చేసుకోవాలి,
నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్. జనరేషన్ చేసుకోవాలి అంటే రాముడు వాళ్ళ నాన్న చెప్పిన మాట విన్నాడు. హ్మ్. ఇప్పుడు సపోజ్ కైకి వచ్చి అడిగింది. హ్మ్. అడిగితే వాళ్ళ నాన్న ఏదో మాట ఇచ్చారు, ఆయన ఒప్పేసుకున్నారు. హ్మ్. కానీ రాముడు విన్నాడు అంటే కౌసల్య ఎంత గొప్పగా చెప్పుంటే రాముడు ఆయన మాట వినుంటాడు. అవును. అంతేకాని కైకి చెప్పింది నువ్వెందుకురా చేయాలి అని వాళ్ళ అమ్మ అనుంటే హ్మ్. ఆయన అడవికి వెళ్తాడా? లేదు. అంటే అంత గొప్ప విలువలు ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నట్టే కదా. హ్మ్. ఆ విలువ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. హ్మ్. కాబట్టి బోల్డంత కాలం ఇప్పటి వరకు బతికున్నారు వాళ్ళు. అవును. అంటే మనం చచ్చిపోయినా బతికుండాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగాలి అంటే హ్మ్. ఫస్ట్ ఎవరు మారాలి అంటే మనమే మారాలి. అవును. అందుకే నేను మారితేనే నా ప్రపంచం మారుతుంది. మారుతుంది. అవును. సో అందుకని మనం మారాలని ట్రై చేయాలి తప్ప ఇలా అంటే ఇంకొకళ్ళని హర్ట్ చేస్తూ దానివల్ల మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం విలువ ఇస్తాము అంటే ఏం విలువలేము. అవును. అవును. అప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎలా తయారవుతుంది? మనలానే తయారవుతాం. మనలానే తయారవుతుంది, ఇంకొంచెం అవును. అడ్వాన్స్గా తయారవుతారు. అవును. అప్పుడు మళ్ళీ బాధపడకూడదు ఇంకా. హ్మ్. ఈ బాధపడకుండా ఉండాలి అంటే మనం వాళ్ళలా ధర్మం నేర్పించి అప్పుడు వాళ్ళతో మనం ఏమవ్వాలి అంటే లాంగ్ లైఫ్ బతకాలి. అవును. ఆ బతకాలి అంటే తప్పకుండా ఇలాంటి మంచి పనులు చేయాలి. అంతేకాని వాళ్ళని వెళ్ళి మనం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అది అవును. మాత్రం సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అవును. అవును.